చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. క్షేత్ర అధికారం ఉండదని ఇట్లా చేస్తారు సార్ ఆయన. నా పేరు రాజమ్మ సార్. మమ్మల్ని ఇంత కఠిన మాటకి సార్, మాది ఇంత కఠినంగా ఇస్తే ఎట్లా సార్? మమ్మల్ని మేము ఎట్లా బతకాలి? ఎట్లేదు సార్, నా మమ్మడు కాళ్ళు లేవు. నన్ను సాగు మా ఆయనకి అప్పుడే 25 సంవత్సరాలు కోటి తిరిగి గెలుచుకుంటే ఇప్పుడు మరి ఆధార్ ఇచ్చినాడు సార్. ఆయన తల్లిదండ్రులు బాగా తీసుకుంటారా లేదా సార్? సార్ అదే సార్ అనుకోండి, అదే దృష్టి మనల్ని కుండా ఇద్దరు కొడుకులు. రెండో సర్వేరతను సార్ ఆ పని చేసింది. మాకు ఇంతమంది 5 మంది కొడుకులు, ఒక్కొక్కరికి 4 ఎంతమంది అవుతారు సార్? మీరే చెప్పండి. మనం ఎక్కడ పోవాలి? ఏడు బతకల్లా చెప్పండి సార్. సార్ మా మధ్య కొడుకు పండిన పంటని కాల్చి మరి బోర్డుని కోసి దాన్ని లోపల రాళ్ళేసి తొక్కి కచ్చి పిచ్చి తొక్కి అంతా అంటించినాడు సార్. అంత కాలిపోయింది సార్. ఫస్ట్ నరిహారం సార్ మాకు కావాలి. ఏమంటే కష్టపడి మేము పనిచేసి మా 30 మంది ఉన్నాం సార్ కుటుంబము. పెద్ద 2 కుమారులు కుమార్తెలు అందరూ 30 మంది ఉన్నాం సార్. మేమంతా మనమరాళ్ళు కోడళ్ళు కొడుకులు అంతా మొత్తము ఇంతమంది మేము దాని మీద ఆధారపడి ఉన్నాం సార్. మాకు ఎవరు న్యాయం చేయడం లేదు సార్. మాకు మేము ఎలా బతకాలి సార్? చెప్పండి సార్. మేము అంతమంది వలస ఎలా వెళ్ళిపోవాలి సార్? చెప్పండి సార్. మీరు ఇంతమంది ఉండి కూడా వేస్ట్ సార్. అధికారులు అసలు మేము పట్టించుకోవడం వీళ్ళు. ఎందుకంటే దాంట్లో ఆయన కుమారుడు అధికారంగా ఉన్నాక మమ్మల్ని ఎవరు అసలు చూడలేదు సార్. ఎవరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? ఉండాలో మేము ఏమన్నా మంది తెచ్చుకొని సాయలేము. చెప్పండి సార్. సార్ ఇంతమంది కూడా వస్తే కూడా చూస్తారు వెళ్ళిపోయి మేము చేస్తామంటారు సార్. అంతేగాని ఎవరు చేయలేదు సార్. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? మమ్మీ ఏం ఒక్కరు కూడా ఆస్తి తినలేదు సార్. ఒక్కరు దోసుకొని వెళ్ళేసారు సార్. మా సొంత మనం చేసుకుని దానికి ఇంత నాశనం ఏం సార్? మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరయ్యా. ఏంటికి ఇంత తిప్పులు పెట్టారు? మమ్మల్ని ఒక్క అన్యాయం చేసలేదు. మాకు ఏంటి దేవుడు మాకు ఇంత శిక్ష విధిస్తున్నాడు. ఆయన అధికారులకు వస్తే అధికారులు కూడా పోండి అంటున్నారు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అట్లా 2-3 సార్లు సార్ చేస్తామంటారు. మేము అసలు చేయలేదు సార్. ఎవరు చేశారు? స్టేషన్లు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు సార్? కోర్టుకు వెళ్ళండి మీరు. మాకు అసలు మేము అసలు ఒప్పుకోవడం లేదు వాళ్ళు అంటున్నారు సార్. ఏమంటే ఆయన అప్పట్లో కట్లన్నీ నా కొడుకులు నరికి సార్. నా కొడుకులు నడాలి పోయారు సార్. మా చిన్నాడు చదువుకున్నాడు. 2 పిల్లలతో ఆధార్లో బతుకుతున్నాడు. అని నా కుమారులు నడాలి పోయినారు సార్. నా కొడుకులు కాసుకుంటే ఆయన పెళ్లి చేసినారు సార్. అది కూడా విశ్వాసం లేదు సార్ ఆయనకి. ఏమంటే ఆయన కొడుకు ఇప్పుడు జాబ్ చేసేదానికి అంత సమస్తం ఆయనకి అయినట్లు అయిపోయింది సార్. ఏం సార్ ఈ పరీక్ష సార్? దేవుడు మాకు ఏమి శిక్ష విధించాడు సార్? నా పేరు రాజమ్మ సార్. నేను ఐక్య సంఘం లీడర్ సార్. నేను ఒకప్పుడు నా మొగుడు 25 సంవత్సరాలకి సేవన్ గురించి కేజీకి పైనుంచి పైకొట్టు అన్ని క్యాఫ్లలో వచ్చినాయి సార్. అప్పుడు రాటే నేను వాళ్ళని చేయనొద్దు మీరొద్దు. తల్లిదండ్రులు ఇచ్చిన బాగుమతి తీసుకున్నాడు సార్. కొనుక్కున్న దాంట్లో ఇప్పుడు మాకు అంటున్నాడు సార్. కొత్త దానికి అప్పట్లో కూడా నేనే తిరిగి అన్నాను సార్ అధికారుల దగ్గర. అధికారి ఒకసారి జీప్ వేసుకొని వచ్చినాడు సార్ మంత్రికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు సార్. మా ఊరికి అసలు ఒక్కనాడు కూడా రాలేదు ఇంతవరకు అని. అప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయినారు సార్. ఇప్పుడు అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడు బాగుండు సార్. ఇప్పుడు ఏం అసలు పట్టించుకోవడం లేదు సార్. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు సార్? మేము ఎట్లా ఏం సార్ చేస్తామంటారు సార్? అంటే ఎవరు చేయలేరు సార్. వాళ్ళు చేసేటట్లుంటే ఇవన్నీ ఎందుకు వస్తావు సార్? చెప్పండి. ఏం రాబోయింది ఇవన్నీ? ఆ రోజు 2-3 సార్లు సార్ చేస్తామంటారు అయిపోయి అంతే. ఇంకా అట్లా ఎందుకు అబద్ధాలు చెప్పాలి సార్? ముందు వేస్ట్ 8 లక్షలు సార్. బోర్ అంత మొత్తము మాకు నష్టపరం కావాల. పంట గింట బోర్ అంత మాకు 8 లక్షలు కావాలి సార్. పత్తి సార్ 2 ఎకరాలు వేసేద్దాం సార్. మొత్తం కాలిపోయింది సార్. అవును సార్. అంటే నష్టపరం కావాలి సార్. మాకు న్యాయం కంటే వాళ్ళు ఎవరు రారు. అధికారులు కూడా ఎవరు చెప్పడం లేదు. సుధాకర్ పెద్ద కుమారుడు 100 సర్వే నంబర్లో నేను బోరు వేసి జీవన ఆధారం సాగిస్తున్నాను. మా అన్నదమ్ములైన మా చిన్నాయన కొడుకు రీసర్వా భాగంగా మొన్న 78 సెంట్లు ఎక్కించుకొని ఇప్పుడు బోర్ని పంటని నాశనం చేశాడు. ఒకసారి
మడక దున్నాడు, అర్ధరాత్రి 2 గంటలప్పుడు వచ్చి పంటను నాశనం చేసినాడు. అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ మొన్న మిషన్ కట్ చేసే మిషన్ తీసుకొని బోర్ని కట్ చేసినాడు. మరి పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, కానీ స్పందించలేదు అధికారులు. ఎంతవరకు న్యాయం సార్? ఇట్లా అన్యాయం చేసుకుంటూ పోతే పట్టించుకునేలా కనీసం అరెస్ట్ లేదు, ఏమి లేదు, ఊరినే వదిలేసినారు సార్. అధికారుల దృష్టికి తెచ్చాము. ఇంతకు ముందే సార్ చెప్పారు, పెద్ద ఆయన చెప్పాడు, దీన్ని చేయండి, దీన్ని ఏదో రీసర్వేలో ఎక్కించుకున్నాడని చెప్పారు. వాళ్ళు రీసర్వే గత పూర్వం నుండి మేమే చేసుకుంటున్నాం దాన్ని సార్. పత్తి అగ్గి పెట్టాడు, బోర్ని కట్ చేశాడు సార్. అధికారుల దృష్టికి తీసుకుపోతే స్పందన లేదు సార్. ఇచ్చాం సార్, కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ ఉంది సార్, 2 ఎఫ్ఐఆర్లు వేసినాం సార్. అయినా సార్ వాళ్ళు ఏం అంటలేదు సార్. వాళ్ళు ఊరికే ఉన్నారు. ఏం సార్ అంటే వస్తాం 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 అని చెప్తారు. అసలు రెస్పాన్స్ చేయలేదు సార్. ప్రభుత్వం రెస్పాన్స్ చేయలేదు సార్. అసలుకి పోలీసు అధికారులు నిర్లక్ష్యం. ఏం సార్? రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యం సార్. పెద్ద అని చెప్పాడు, గతంలోనే దీన్ని సరి చేయండి అని చెప్పాడు. తహసీల్దార్కి, విఆర్ఓ గారికి చెప్పారు. అసలు వాళ్ళు దాంట్లో ఉండే సర్వేయర్ అనిల్ సార్, మాకు బోర్ కోసింది, పంట నష్టం అన్నీ మాకు కావాలి సార్. సార్ 8 లక్షల దాకా అంట సార్ మొత్తం టోటల్ గా. మాకు న్యాయం చేయాలి సార్. ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. ఇంకోసారి ఎవరు పాల్పడుకోకున్నట్టు ఇట్లా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సార్. సార్ మొత్తం 2 ఎకరాలు సార్. అది 2 ఎకరాలు సార్. సార్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ మొత్తం పత్తి బాగా పలిగింది సార్. కాలుపై అంటు పెట్టినారు సార్, పంట మీద అంటు పెట్టినారు సార్. సార్ నా పేరు సుధాకర్ సార్, మాంత్రిక్ సార్. వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వము మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.